ద్రోణాచార్యుడు దేవగురు బృహస్పతి కుమారుడు భరద్వాజుని యొక్క కుమారుడు. భరద్వాజునికి అప్సరస అయిన ఘృతాచికి నేత్ర సంగమం వల్ల పుట్టినవాడు ద్రోణాచార్యుడు. ద్రోణ అంటే ఒక గిన్నె. ద్రోణంలో పుట్టాడు కాబట్టి అతనికి ద్రోణుడు అనే పేరు శాశ్వత నామమయ్యింది. ద్రోణుడు మరియు పాంచాల రాజకుమారుడైన ద్రుపదుడు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో అన్ని శాస్త్రాలు నేర్చుకున్నారు. వారు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత స్నేహితులు. కొంతకాలం తరువాత ఇద్దరూ పెద్దవారయ్యారు. పాంచాల రాజ్యం నుండి ద్రుపదుడికి ఒక వర్తమానం వచ్చింది. ద్రుపదుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయడానికి పాంచాల రాజు వర్తమానం పంపించాడు. తన తండ్రి ఆజ్ఞ ప్రకారం ద్రుపదుడు ఆ రాజ్యానికి పయనమయ్యాడు. కానీ ద్రోణుణ్ణి విడిచి వెళ్ళలేక చాలా బాధపడ్డాడు. అతన్ని కూడా తనతో రాజ్యానికి రమ్మని ఆహ్వానించాడు. తనపై ద్రుపదుడు చూపించే ప్రేమ అభిమానాన్ని చూసి ద్రోణుడు ఆనందపడ్డాడు. మిత్రమా, నేను ఇంకా ధనుర్విద్యలు నేర్చుకోవాలి, మహాస్త్రాలు సంపాదించాలి, నేను నీతో రాలేను అని చెప్పాడు. మిత్రమా, నిన్ను విడిచి వెళ్ళడం నాకు చాలా బాధగా ఉంది. కానీ నీకు మాట ఇస్తున్నాను, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నా అంతఃపురం ద్వారాలు నీకోసం తెరచి ఉంటాయి అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు ద్రుపదుడు. ద్రోణుడు అగ్నివేశముని వద్ద ఏకాగ్రతతో అస్త్రశస్త్ర విద్యను పూర్తిగా నేర్చుకున్నాడు. ఆ తరువాత పరశురాముడి వద్దకు వెళ్ళి శిష్యరికం పొంది మహాప్రలయాన్ని, జగత్తుని నాశనం చేయగల మహాశక్తివంతమైన శస్త్ర విద్యను నేర్చుకున్నాడు. శిక్షణ పూర్తయ్యాక పరశురాముడు, కుమారా, ఈ మహాస్త్రాలను అలుపుల మీద కానీ నిరుపయోగంగా కానీ ఉపయోగించకు. ఆవేశపూరితంగా ఈ అస్త్రాలను ఉపయోగిస్తే జరిగే అనర్థాలను ద్రోణుడికి వివరించి సాగనంపాడు పరశురాముడు. కొంతకాలం తరువాత ద్రోణుడు హస్తినాపుర విశ్వగురువైన కృపాచార్యుల చెల్లెలు కృపాదేవిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి వారికి పరమేశ్వరుని అనుగ్రహంతో ఒక కుమారుడు జన్మించాడు. అతడే అశ్వత్థామ. అశ్వత్థాముడు నుదిటిపై ఒక దివ్యమణితో జన్మించాడు. ఆ మణి వల్ల అతడికి అపారమైన శక్తులు లభించాయి. ద్రోణుడు స్వాభిమానంతో కూడిన వ్యక్తి. ఎవరి దగ్గర చేయి చాచి అడిగేవాడు కాదు. తీవ్రమైన బీదరికంలో మునిగిపోయాడు. కొన్ని సమయాల్లో తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడేవాడు. దరిద్ర దేవత వారి ఇంట్లో తిష్టవేసి కూర్చుంది. ఒకరోజు కృపాదేవి ద్రోణుడి వద్దకు వచ్చి, స్వామి, ఈ దరిద్రం మనకెందుకు? నిరుపయోగమైన ఈ స్వాభిమానాన్ని వదిలేయండి. మీ చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడి వద్దకు వెళ్ళి ఏదైనా సహాయం కోరండి అని చెప్పింది. ద్రోణుడు ఆలోచనలో పడ్డాడు. తన మిత్రుడి మాటలు గుర్తు చేసుకొని ద్రుపదుడి వద్దకు వెళ్ళి కనీసం ఒక పాడి ఆవునైనా అడుగుతానని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజే పాంచాల రాజ్యానికి బయలుదేరాడు ద్రోణుడు. ద్రోణుడు వెళ్ళిన సమయానికి ద్రుపదుడు విలాసంలో మునిగి ఉన్నాడు. రాజసేవకుల ద్వారా కబురు పంపినా అతడు వినిపించుకునే స్థితిలో లేడు. చాలా సమయం వేచి ఉన్న ద్రోణుడు ఇక లాభం లేదని తాను స్వయంగా వెళ్ళి మిత్రమా అని పలకరించాడు. ద్రుపదుడు, ఎవరు నీవు? ఎంత ధైర్యం ఉంటే నా అనుమతి లేకుండా నా అంతఃపురంలోకి వస్తావు అని అన్నాడు. ద్రోణుడు, మిత్రమా, నేను ద్రోణుడను, నన్ను మరచిపోయావా? నేను నీ చిన్ననాటి స్నేహితుడిని అని అన్నాడు. నీ సహాయం కోరి నీ దగ్గరకు వచ్చాను. నా కుమారుడు పాల కోసం ఏడుస్తూ ఉన్నాడు. నీవు ఒక పాడి ఆవుని ఇస్తే తీసుకొని వెళ్తాను అని అన్నాడు. ద్రుపదుడు కోపంగా, ఏమిటి మిత్రమా అని అంటున్నావు? సమయాలు తెలియకుండా లోపలికి వచ్చావు. అసలు నిన్ను ఇక్కడికి రానిచ్చింది ఎవరు? నీలాంటి భిక్షగాళ్లతో స్నేహమా? అంతస్తు మరచి మాట్లాడుతున్నావు, బయటకు వెళ్ళిపో అని హేళన చేశాడు. ద్రోణుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక అక్కడి నుండి మౌనంగా బయటకు వచ్చాడు. తనలో ఉన్న కోపాన్ని ఆపుకోలేకపోయాడు. అంతఃపురం వైపు చూస్తూ, ద్రుపద, నీ అహంకారానికి తగిన బుద్ధి చెప్తాను అని శపథం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.